విశ్వాసాలకు మాత్రమే పరిమితమైన పుస్తకం కాదని, ఆధునిక మానవ జీవన గమనమును నిర్దేశించగలిగిన దేవుని జీవవాక్కుల గ్రంథం ఇది అని. ఏ విధముకు చూసిన బైబిల్ గ్రంథం అనేది ఒకటి నుండి కాదు సార్. యెరూషలేము గురించి దేవుడు మాట్లాడుతూ, యెరూషలేము గురించి దేవుడు మాట్లాడుతూ మందిరానికి వచ్చి ఏమన్నాడు? రాతి మీద రాయి ఉండకుండా తీసేసే టైం వచ్చిందంటే పక్కన పెరుగుతుంది. అలా ఒక్కొక్క రాయి 2 టన్నులు బరువు ఉంటుంది, 2 టన్నులు బరువు ఉంటాయి. ఒక్కొక్కరు ఎవరు ఉంటాడు? నచ్చపోతే చికాకొత్తే బాంబులు పెట్టి పేల్చి పడేస్తారు, గుంటూరు పెట్టి తోసి పడేస్తారు. ఒక్క రాయి ఉంటాడు.